స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభాలు తెలియపరుస్తున్నా. పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాలమే తన వాక్యం ద్వారా మీ హృదయంలోనికి గృహములోకి ప్రవేశించి ఉన్నాడు. ఆయన్ని స్వీకరించండి, నమస్కరించండి, సాగిలపడి దేవునికి స్తోత్రాలు చెల్లించండి. దేవుని వాక్యం ఇలాగూ సెలవిస్తుంది. కీర్తనలు 31వ అధ్యాయం 19వ వచనం అంటుంది, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ప్రియమైన సహోదరి సహోదరుడా, అనేక మేలులు నీ కొరకు దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. వాటిని స్వతంత్రించుకోవాలంటే, అనుభవించాలంటే, పొందుకోవాలంటే ప్రభు పాదాల చెంత భయభక్తులు కలిగి ప్రార్థిస్తూ ఉండాలి. మన హృదయంలో ఉన్న చెడుతనాన్ని ఒక్కొక్కటి దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతూ ఉండాలి. ప్రభువుకి ఇష్టము లేని మార్గాలన్నీ కూడా మన హృదయంలో లేకుండా తీసివేసుకోవాలి. ఇలాగ మనం ఎప్పుడైతే చేసి ఆయనకు భయపడి భక్తిగా జీవిస్తామో, దేవుని పాదాల చెంత ప్రార్థిస్తామో, నీ కొరకు దాచి ఉంచిన మేలులన్నీ కూడా నీకు తప్పకుండా ఆయన అనుగ్రహిస్తాడు. నీవు, నీ పిల్లలు, నీ కుటుంబం ఆ మేలులన్నీ కూడా అనుభవిస్తూ ఉంటారు. తప్పక దేవుడు నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్.